ప్రేమైన దేవుని వర్లారా, మన మధ్యలో ఉన్న కుమారి గారు వాక్యపట్నాన్ని చదవాలని ప్రభు పెట్టుకోరుచున్నామండి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 28వ వచనం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 28వ వచనం చదవాలని ప్రభు పెట్టుకోరుచున్నామండి. మొదటి నుంచి 5 వచనాలు అంటమ్మా. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 1 నుంచి 5 వచనాల వరకు చదువుకుందాం. తన రాజ్యం అంతటి పైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషునకు ఇష్టమాయెను. వారిపైన 3 ప్రధానులుగా నియమించెను. ఆ 3 దానియేలు ముఖ్యుడు. రాజునకు నష్టము కలగకుండానట్లు ఆ అధిపతులు తప్పకుండా వీరికి లెక్కలు ఒప్పజెప్పవలెనని ఆజ్ఞ ఇచ్చెను. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధిగలవాడై ప్రధానులలోనూ అధిపతులలోనూ ప్రఖ్యాతి నొంది ఉండెను గనుక రాజ్యమంతటి మీద అతన్ని నియమింపవలెనని రాజు ఉద్దేశించెను. అందుక ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలెనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి. గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. అందుక మనుషులు అతని దేవుని పద్ధతి విషయమందే గాని మరి ఏ విషయమందును అతనిలో లోపము కనుగొనలేమని అనుకొనిరి. ఈ పరిశుద్ధ వాక్యం మన వెనుకట్లో ఫలించునుగాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. చక్కటి వాక్యంలో నడిపించిన కుమారి గారికి ప్రభుపేట ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటున్నానండి. అలాగే మన మధ్యనున్న కుమారి గారు వచ్చి పుణ్య గారు వచ్చి ప్రార్థన చేయాలని కోరుచున్నాం. ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని అతిమిక్కులుగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకమందున్న మా కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన మహోన్నతమైన నామానికి లెక్కలేని స్తుతులు స్తోత్రములు తండ్రి. ఇదిగో తండ్రి, గడిచిన దినము నుంచి దినము వరకు తండ్రి నీ కృపలో మమ్మల్ని భద్రపరిచినైనా సజీవుల జాబితాలో ఉంచిన విధానాన్ని బట్టి నీ కొందనములు తండ్రి, స్తోత్రములు దేవా. ఇదిగో తండ్రి, ఈరోజు చూడలేనట్టు వారు ఎంతోమంది ఉన్నారు నాయన తండ్రి. అట్టి జాబితాలోంచి మమ్మల్ని తీసివేసినైనా సజీవుల జాబితాలో ఉంచినైనా తండ్రి, నిన్ను ఆరాధించుకునే భాగ్యమును మాకు అనుగ్రహించావు తండ్రి, కృప చూపించావు తండ్రి. అందుని బట్టి నీ కొందనములు దేవానికి స్తోత్రములు తండ్రి. ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి అయ్యా తండ్రి. ఎవరికి ఏదైతే ఇబ్బందులు సమస్యలు ఉన్నాయో తండ్రి మాకైతే తెలియదునైనా సమస్తముని ఎరిగిన వాడవు తండ్రి. మీరే ప్రతి ఒక్కరి సమస్యను తీరుస్తారని మమ్మల్ని నమ్ముచున్నామయ్యా తండ్రి. ఇదిగో తండ్రి, నీ కుమారుని నిలబడి చెప్పుచుండగానైనా తండ్రి నీ ఆత్మ సహాయమును అనుగ్రహించండి దేవా, కృప చూపించండి తండ్రి. తండ్రి దేవ, విన్న మేము విడిచిపెట్టేవారుగా కాకుండా తండ్రి వాక్యానుసారమైన బుద్ధిని మాకు అనుగ్రహించండి నాయన తండ్రి. దాని పట్ల తండ్రి మేము నడుచుకునే ధన్యతను మాకు అనుగ్రహించండి దేవా, కృప చూపించండి నాయన తండ్రి. ఇదిగో దేవా, నీలో నుంచి మేము తప్పిపోతున్నామేమో తండ్రి, మమ్మల్ని క్షమించండి నాయన తండ్రి. మరలా తండ్రి నీ యొక్క సన్నిధిలో నిలబడి నాయన తండ్రి ప్రతి ఒక్కరమునైనా తండ్రి నీ అడల భయభక్తులుగా ఉండే భాగ్యమును మాకు అందరికీ అనుగ్రహించండి దేవా, కృప చూపించండి నాయన తండ్రి. తండ్రి దేవా, ఇప్పటి వరకు జరిగిన ప్రతి విషయంలో మీరు తోడున్నారు నాయన తండ్రి. పాటల్లోనూ వాక్య పఠనంలోనూ ఆరాధనలోనూ మీరే ఉన్నారని మేము నమ్ముచున్నాము నాయన తండ్రి. జరగబోచున్న ఆరాధనలో కూడా మీరే కృపణించమని, ఎటువంటి ఆటంకము లేకుండానైనా మీరు మాత్రమే మహిమ ఘనత ప్రభావం పొందుకుంటారని నమ్ముచు ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము కన్న తండ్రి. ఆమేన్. చక్కటి ప్రార్థనలు నడిపించిన పుణ్య గారికి ప్రభుపేట ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటున్నానండి. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమైన దేవుని వారులారా, దేవుడు మనకిచ్చిన సమయాన్ని బట్టి మన మధ్యనున్న స్తెపన గారు మరి కొద్ది మాటలు మనం దేవునిలో నడిపించాలని ఆశ కలిగి ఉన్నారు కనుక ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క మనసులను దేవుని వాక్యం వైపు ఉంచండి. ఎందుకంటే ఎత్తడబడిన వాక్యము దుష్టుడు ఏమాత్రము ఎత్తుకు పనుకోకుండా మన హృదయాలు తీర్చే దేవుడి వైపు
మీ మనసులో ఉంచుతారని ప్రభుపేట కోరుకుంటూ ఈ సమయాన్ని మన మధ్యనున్న స్థపన గారికి ఇవ్వటం జరుగుతుంది. చాలా మంచిదండి. దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. చిన్నవి ప్రార్థన చేసుకుందాం తలలు వంచినట్లయితే. మహాగణుడును పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన మహోన్నతమైన ఉన్నతమైన నామానికి వందనములు, స్తుతులు, స్తోత్రములు నాయన. గడిచిన ఆదివారం అంతా కాచి కాపాడారు తండ్రి. ఈ ఆదివారము తండ్రి నీ ఉన్నతమైన కృపను బట్టి, నీ ప్రేమను బట్టి తండ్రి, నీ సన్నిధిలోనికి మమ్మల్ని సజీవులుగా తోడుకుని వచ్చి నీ జీవము కలిగిన మాటలు తండ్రి వినటానికి, అట్టి ప్రకారము మేము జీవించటానికి, మీ మనసు తెలుసుకొనుటకు, మా పాపిష్టి హృదయాలు పాపపు తలంపులు మారుటకు నాయన మీరిచ్చినటువంటి గొప్ప భాగ్యమును బట్టి మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు నాయన. అయా దీనుడను అల్పుడను పాపినై ఉన్న నన్ను తండ్రి నీ ఆత్మ ద్వారా తండ్రి నీ యొక్క ఉన్నతమైనటువంటి శక్తి ద్వారా నన్ను నిలవబెట్టి నీ విలువైన మాటలు కొన్ని మాట్లాడుటకు నాయన సాధనముగా ఒక పాత్రగా కొన్ని నిమిషాల పాటు నీ మాటలు తండ్రి మీ పిల్లలకును నాకును వివరించటానికి వాడుకోనమని వేడుకుంటున్నాను తండ్రి. అయా సమస్తానికి మీ చేతులకు అప్పగించుకుంటూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు వారి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము కన్న తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క అత్యంత కృప కనికరాలను బట్టి దేవుని యొక్క చక్కటి మాటలు మనం వినబోతున్నాం. దయచేసి మరి ఎండలు మండుబోతూ ఉన్నాయి. ఆల్రెడీ ఎండాకాలం దగ్గరికి వచ్చేసాం. అవండి అయ్యగారు కొంచెం ఎలా కూర్చోండి. ఎందుకంటే ఇది ఏ నెల? మార్చి చివరిలో ఉన్నాం. మార్చి నెల పూర్తి అయిపోతే వెంటనే మళ్ళీ ఏ నెల వస్తుంది? మన అందరికీ తెలిసిండి. ఎందుకు చెప్తున్నారా అనుకుంటున్నారా? ఏప్రిల్ నెల, మే నెల కూడా ఎండలు బాగా మండిపోతూ ఉంటాయి. ఈ ఎండలు మండిపోతున్నప్పుడు శరీరాలు మనం మండిపోతాయి. శరీరాలు మండిపోతున్నప్పుడు ఇంటిలోంచి అడుగు పెట్టం, దేవుణ్ణి స్తుతించటానికి కూడా సరైన మనసు ఉండదు. దేవుని పిల్లలారా, కాలం చూస్తే ఎండలు మండిపోతున్నటువంటి సమయాన్న దేవుడు వర్షాకాలమైన, ఎండాకాలమైన, శీతాకాలమైన, మనం పోయే కాలమైన ఏ కాలానికైనా దేవుని మాటలు చెప్పాలన్నదే దేవుని మనసు ఉద్దేశం. చాలా జాగ్రత్తగా ఉండాలి. ముక్కలాడుతున్నాయి, చాలా పండ ఉండాలిగా. ఎండాకాలమైన, వర్షాకాలమైన, శీతాకాలమైన, మనం పోయే కాలమైనా సరే దేవుడు తన మాటలు వినిపిస్తాడు. ఆయన ఉద్దేశం. కాలానికి అనుగుణంగా నువ్వు మారాలని దేవునికి ఇష్టం లేదు. కాలం సమీపించింది గనక సిలువలో దొంగలా లాస్ట్ మారతావన్న ఆయన ఉద్దేశం కాదు. చచ్చిపోయే ముందు నువ్వు మారతావంటే ఎదురు చూసే దేవుడు ఆయన ఇంకా ఇంకా ఎదురు చూసి నీకు కాలాన్ని ఇచ్చే దేవుడు కూడా కాదు. మాట వినకపోతే హఠాత్తుగా మరణం వస్తుంది. ఈ కాలానికి అనుగుణంగా దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు దేవుని బిడ్డలారా, ఒక ప్రక్క ఎండలు మండిపోతున్నప్పుడు ఈ మాటలు వినాలంటే కాస్తంత మనకి చిరాగ్గానే కనబడుతుంది. ఎలా కనబడుద్ది? ఎప్పుడు వదిలేస్తాడా, వెళ్ళిపోదామని ఉంది కదా అండి. మీ మనసులో నాకు తెలుసు.
కాస్తంత సిరాకుగా ఉంది గనక, మీకు మీ మనసులోనికి ఈ మాటలు ఎక్కవు గనక, ఇదిగో అమ్మ పెందలాడే పెడతాను రండమ్మా అని అందరికీ చెప్పాను. కానీ మీరు వచ్చిన టైం ఎంత? ఎండ మండిపోయే టైం వచ్చారు. అయినప్పటికీ విడిచిపెట్టేది లేదు. దేవునికి అనుగుణంగా, కాలానికి అనుగుణంగా దేవుని మాటలు చెప్పి తీరాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ మాటలు మనం చాలా ప్రాముఖ్యమైన మాటలు మనం వినబోతున్నాం ఈరోజు. నిజంగా దేవుణ్ణి అడిగాను, తండ్రి ఏం చెప్పను తండ్రి, నేను మరి ప్రార్థన ఆరాధన వచ్చింది, ఏ వాక్యం చెప్పను తండ్రి అని నాలో నేనే దేవుణ్ణి అడిగాను, ప్రార్థించుకున్నాను. ఒక ప్రక్క నా ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నాను, ఒక పక్క నేను అసలు బైబిల్ తీయలేదు. ఏం చెప్పను తండ్రి, ఆదివారం వచ్చేసింది, మొన్నమో యాండ్రలో పిలిచారు వాక్యం చెప్పమని. ఏమండి, సడన్గా చెబుతున్నప్పుడు ఏం చెప్పాలో అర్థం కానప్పుడు దేవుణ్ణి అడుగుతున్నాడు. మంచి మంచి ట్రాఫిక్లు ఇస్తూ ఉంటాడండి ఆయన. నాకు అదే నా గురి. ఈరోజు కూడా నేను రాత్రి అంతా తీలే. నేను ఉదయకాలం మందు నాకు మంచి అలవాటు ఏంటంటే ఉదయకాలం అని చదువుతాను. ఎప్పుడు బైబిల్? ఉదయకాలం ముందు లేచినప్పుడు చదువుతాను. ఎందుకో తెలుసా? ఉదయకాలం మందు చదివితే మన మైండ్ ఫ్రెష్గా ఉంటుంది, ఏ ఆలోచనలు ఉండవు. అప్పుడు చక్కగా దేవుని మాటలు ఎక్కుతాయి మనకి. అలాంటప్పుడు ఉదయకాలం ముందు ప్రార్థన చేసుకుని ఒక చిన్న ట్రాఫిక్ ఏదన్నీ తండ్రి ఆదివారం వచ్చేసింది, సమయం అయిపోతుంది అని అనుకున్నప్పుడు చిన్న ట్రాఫిక్ ఇచ్చాడండి దేవుడు. నిజంగా అది చాలా గొప్ప ట్రాఫిక్. చిన్న ట్రాఫిక్ అయినా మనలో ఒక అద్భుతమైనటువంటి విశ్వాసాన్ని పెంచుతుంది. అదేంటా విందాం. అయితే అదేంటి అంటే దేవుడిచ్చినటువంటి ట్రాఫిక్, మనవితో మహాకార్యం సాధ్యమా? మరలా చెప్తాను, మనవితో మహాకార్యం సాధ్యమా? మనవి అంటే ఏంటి అంటే ప్రార్థన. ప్రార్థన అంటే ప్రార్థనకు చాలా రకాలు అర్థాలు ఉన్నాయి. విజ్ఞాపన అన్న ప్రార్థనే, మనవి అన్న ప్రార్థనే. ఏమండి, అలాగే దేవుణ్ణి ఇదిగో అడుగుట అంటే ప్రార్థనే, దేవుణ్ణి ఇదిగో గోజాడుట అంటే ప్రార్థనే. ప్రార్థనకి ఇన్ని అర్థాలు ఉన్నప్పుడు ఈ టైటిల్ ఎందుకు దేవుడు నాతో వచ్చింది అంటే, దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఇది చెప్పరా అనిపించిందండి నా హృదయాన్ని. జాగ్రత్త వినాలి, ఇది చెప్పరా అనిపిస్తుంది నా హృదయం. అయితే ఏంటి చెప్పను ప్రభువా అంటే, మనవితో మహాకార్యం సాధ్యమా అంటే ప్రార్థనతో మహాకార్యం సాధ్యమా? ఏమండి, మహాకార్యం చేయాలి అంటే దేవునితో తప్ప ఇంకెవ్వరూ భూమి మీద చేయలేం కదా. మనం చేసేటటువంటి కార్యాలు చిన్న చిన్న కార్యాలు. అప్పుడప్పుడు అంటాం కదండి, పనోడు పందిరేస్తే, ఇదైతే బాగా అర్థమవుతుంది, పనోడు పందిరేస్తే పిసుకులు పడగొట్టాయట. అంటే మనం వేసిన కార్యాలు పిసుకులు పడగొడతాయి, కానీ దేవుడు వేసిన కార్యాలు ఎన్నటికీ ఎప్పటికీ పడవు. అలాంటి గొప్ప మహాకార్యాలు చేయాలి అంటే దేవుని బిడ్డలారా, అది దేవునితోనే సమానమైతే ఈ టైటిల్ వచ్చినప్పుడు నేను ఆలోచించాను, ఏంటి తండ్రి ఇది దేవుడు తప్ప మహాకార్యము ఇంకెవరు చేస్తారు అని. అక్కడతో ప్రారంభమైంది నాకు ఈ ట్రాఫిక్. మరి ఎవరు చేస్తారు? దేవుడు చేస్తాడు. దేవుడా ఇప్పుడు మన మధ్య లేడు. దేవుడు చేసిన గొప్ప మహాకార్యాల భూమి మీద కనబడుతున్నాయి, కానీ ఆ కార్యాలలో ఏ కార్యము కూడా కనీసం మనం పూచుపు పుల్లైనా కూడా కిందకి కదపలేము. అలాంటి కార్యాలు దేవుడు తప్ప ఇంకెవరు చేయనప్పుడు దేవుని బిడ్డలారా, మనవితో మహాకార్యం సాధ్యమా? అదండి టైటిల్. మంచి మాట, చాలా బాగుంటుంది. దేవుని బిడ్డలారా విందాం. ప్రార్థనతో మహాకార్యం సాధించాలి. ప్రార్థనతో నీ జీవితాన్ని మార్చుకోవాలి. ప్రార్థనతో నీ కుటుంబాన్ని మార్చుకోవాలి. ప్రార్థనతో నీ జీవిత గమ్యాన్ని, పాపపు జీవితాన్ని మార్చుకోవలసినటువంటి ఒక గొప్ప మహాకార్యం సాధ్యం అంటున్నాడు దేవుడు. అది అర్థమైన వారికి, నమ్మకం ఉన్న వారికి, ప్రార్థించిన వారికి అర్థమవుతుందండి. ఈ ట్రాఫిక్ రావడానికి గల కారణం ఏంటంటే, నా మనసులో ఒక మాట ఉన్నదండి. తెల్లవారుజాము లేచి మైక్ సెట్లో ప్రార్థన చేద్దాం అనిపిస్తుంది నాకు. ఇది ఈనాటి మాట కాదు. అది
నా హృదయంలో ఒక మాట ఉందండి. తెల్లవారుజామున లేచి, ఆదివారం తెల్లవారుజామున లేచి మైక్ సెట్లో ప్రార్థన చేద్దామని ఉంది. కానీ దేవుని బిడ్డలారా, ఎందుకో ఇది సాతానుడు నన్ను వెళ్ళనివ్వటం లేదు, ఆ ప్రార్థన దగ్గరికి లేవనివ్వటం లేదు. అనుకోవడం అయితే జరుగుతుంది, మనవి అయితే దేవునికి చెయ్యాలనిపిస్తుంది, మనవి చెయ్యాలనుకుంటున్నాను కానీ లేవలేకపోతున్నాను. ఇదిగో ఎలాగ తండ్రి అని మరలా ఎలుగొచ్చాక బాధపడిపోతున్నాను. అలా వారాలు 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 గడుస్తున్నాయి దేవుని బిడ్డలారా. ఎలావలా నిన్న అనుకున్నాను, ఇదిగో వస్తుంది ఉగాది, కానీ జనవరి 1 మనకి క్రొత్త సంవత్సరం, కానీ ఉగాది కాదు కదా. అన్యజనులకైతే ఉగాది క్రొత్త సంవత్సరం. అయినా ఇప్పుడైనా ప్రారంభిద్దాము అనుకున్నాను దేవుని బిడ్డలారా ప్రార్థన మనవితో. కానీ మనవితో ప్రారంభించాలని కరెక్ట్గా దేవుడు 4:30కే నాకు మెలకు ఇచ్చేసాడండి. నిజంగా ఎన్ని గంటలకు ఇచ్చాడు? నిజంగా పనికి వెళ్తానంటే, ఆనూరు పనికి వెళ్తానంటే అసలు 7 అయినా మెలకు వచ్చేది కాదండి నాకు. మా చిన్నాన్ని ఎంత ఫోన్ చేసినా సైలెంట్లో పెట్టుకోండి, లేదా కట్ చేసేసివ్వండి. నిజం దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే నేను సాయంకాలం మంది అనుకుని పడుకున్నానో 4:30కే ఏదో అలారం మొదలు పెట్టినట్టు వచ్చేసింది నాకు మెలకువ. అప్పుడు మైక్ సెట్లో చేద్దామంటే మరలా మొహమాటం తగులుతుంది నాకు. సరే ఎందుకు వచ్చింది ఆయన, ఇక్కడే మోకరించాను తలగడ తెచ్చుకొని, ఇక్కడే చేశాను, మామూలుగా చేశాను, మైక్ సెట్లో చేయలేదు. అప్పుడు వచ్చిందండి ఈ ట్రాఫిక్. దేవుని బిడ్డలారా, మనవితో మహాకార్యం సాధ్యమా? అమ్మ వినండి అమ్మా, మంచిది వినండి అమ్మ, వందనాలు. మనవితో మహాకార్యం సాధ్యమా? అయితే అప్పుడు ప్రారంభమైంది ఈ ఆలోచన. తండ్రి ఏం చెప్పాలి తండ్రి అంటే, అప్పుడు చక్కగా ఒక దానియేలు గ్రంథమందు ఒక ప్రవక్త ఆయన చేసిన మనవి ద్వారా ఒక మహాకార్యం కనపడింది. అమ్మయ్య, ఇలాంటి కార్యం భక్తులు కూడా చేస్తారా అనిపించింది దేవుని బిడ్డలారా. అయితే మహాకార్యం దేవుడే కాదు, భక్తులు కూడా చేస్తారు. ఎలా చేస్తారు అంటే, ప్రార్థనతో మహాకార్యాలు, గొప్ప కార్యాలు చేస్తారు. ఇప్పుడు ప్రార్థించి చూడండి దేవుని బిడ్డలారా. మనకు ప్రార్థన అలవాటు ఎవరికి ఉంది? బుజ్జి వినండి, బుజ్జి ప్రార్థన వినండి. ఎవరైనా ప్రార్థన చేసి అలవాటు ఎవరికన్నా ఉందా? ఏమండి, ప్రార్థన అలవాటు, ప్రార్థన చేసే అలవాటు ఉంటే మహాకార్యము సాధ్యమే అన్నాడు దానియేలు గారు. నిజంగా మాటలు మనం విందాం దేవుని బిడ్డలారా. అయితే ఆ మనవి ఎలా చేయాలి అంటే, ఇదిగో భక్తుడు చెబుతున్నాడు. ఇప్పుడు లేఖన గ్రంథంలోనికి వెళ్దాం. యోహాను రాసిన మొదటి యోహాను పత్రిక, మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము, మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 14, 15 2 వచనాలు చదవండి. మంచి మాట. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయము 14, 15 వచనాలు. ఆయనను బట్టి అంటే దేవుణ్ణి బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, బాగా వినాలి, అక్కడే ఉంది. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించునని అనునది. ఏమంటున్నాడండి ఆయన? జాగ్రత్తగా వినాలి. భక్తుడు యోహాను గారు మొదటి పత్రికలో రాస్తున్నటువంటి మాట ఏమిటంటే, ఒక ప్రార్థనా విజ్ఞాపన కొరకు రాస్తున్నాడు, ఒక మనవి కొరకు రాస్తున్నాడు. ఈ మనవి ఎలా వింటాడో దేవుడు, ఎవరిని బట్టి ధైర్యం వస్తుందో చెబుతున్నాడు. ఎందుకు చెబుతున్నాడు అంటే, దేవుని బిడ్డలారా, ఆనాడు భక్తులకు అర్థమైంది మనవితో మహాకార్యం సాధ్యం. ఎలా సాధ్యము అంటే, దేవుని బిడ్డలారా, నువ్వు మనవి చేసినప్పుడు అంటే, నువ్వు ప్రార్థించినప్పుడు ఆయన చిత్తానుసారముగా నువ్వు ప్రార్థన చేస్తే ఆయన ఆలకిస్తాడు. ఆలకిస్తాడా? ఏమండి, మనం ప్రార్థన చేస్తే ఎవరి చిత్తానుసారంగా ఆలకించాలి? ఎవరి చిత్తానుసారంగా చేయాలి?
మరి మనం ప్రార్థన చేస్తే ఎవరి చిత్తానుసారంగా చేస్తాం? మనం మన చిత్తానుసారముగా చేస్తాం. ఏంటి మన చిత్తానుసారం? మన చిత్తానుసారం ఏంటి? మనకి కావలసినటువంటి అవసరాలు మన ఇష్టమా ఆయన ఇష్టమా? బాగా వినాలి. మనకి కావలసిన అవసరాలు ఉన్నాయి, అవి చెప్పుకునే అవసరాలు మన ఇష్టమా ఆయన ఇష్టమా? మన ఇష్టమే. ఏమంటాం తెలుసా? దేవా నా జ్వరం తగ్గించు, దేవా నాకు పనిప్పించు, దేవా నాకు నిద్ర పట్టేటట్టు చెయ్యి, దేవా మా నాన్నగారిని బాగు చేయి, దేవా మా అమ్మగారిని బాగు చేయి, దేవా ఏంటి శుభ్రమైన కోరి. ఏంటి మన చిత్తానుసారమైనటువంటి మన ఇష్టానుసారమైనటువంటి ప్రార్థన చేస్తే అది ప్రార్థనే. కానీ ఆ మనవి వింటాడంటే అది విననంటున్నాడు కనుక అక్కడ మాట్లాడుతున్నది భక్తుడు యోహాను గారు ఒక విలువైనటువంటి ప్రార్థన వినబోతున్న దేవుని మనసును బయలుపరిచాడు. ఏంటా మనసు అంటే మరలా చదవండి ఇప్పుడు. ఆయనను బట్టి అంటే మన దేవుణ్ణి బట్టి మనకు కలిగిన ఒక ధైర్యం ఉంది. అది ఏంటో తెలుసా? ఒక కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళినా నీ మనం ఆలకించడేమో, ఒక ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్ళినా నీ మనం ఆలకించడేమో, ఒక పోలీసు వారి దగ్గరికి వెళ్ళినా నీ మనం ఆలకించడేమో, నీ ఇంటిలో ఎంత నీ తండ్రి దగ్గర గోజాడినా నీ తండ్రి ఆలకించడేమో. కానీ ఆ తండ్రి నీ ధైర్యం కొలిది ఆయన ఆలకిస్తాడంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఆయన చిత్తానుసారముగా ఆయన ఇష్టానుసారముగా మనం ఏది అడిగినను ఆ తండ్రి పరలోకమందున్న తండ్రి ఇదిగో భూమి మీద ఎవరైతే మనవి ఏదైతే ప్రార్థన చేస్తున్నారో ఆ మనవి ఆలకించెను. ఎప్పుడు ఆలకిస్తాడో? ఎప్పుడు ఆలకిస్తాడో? ఆయన చిత్తానుసారంగా నువ్వు ప్రార్థన చేయి, ఆయన ఇష్టానుసారముగా ప్రార్థన చేయి. ఆయన ప్రార్థన చేస్తే ఆలకిస్తాడని మనకు ధైర్యం కలిగి ప్రార్థన చేయి. మనకి ధైర్యం కలిగి ప్రార్థన చేస్తే అప్పుడు ఆయన ఆలకిస్తాడట దేవుని బిడ్డలారా. కానీ మన ఇష్టానుసారంగా మనం ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించడు. చాలామంది ఏమనుకుంటారంటే ఆలకిస్తాడు అనుకుంటున్నారు, కానీ ఆయన ఆలకించడు. అబ్బబ్బబ్బబ్బబ్బా అప్పుడప్పుడు చెవులో జోరేగలాగా అత్తమాను మాట్లాడాడు అనుకున్నాడు. ఏమంటాం మనం? ఒకసారి అంటాం, ఈడు ఉంటే భలే టైంపాస్ అయిపోతుందిరా మనకి అంటాం. ఏమంటాం? ఈవిడుంటే భలే టైంపాసు సరదా ఉండిపోతుందిరా అంటాం. ఇక పట్టిందే పట్టు చెవులో జోరేగలా ఊదిందనుకో, అబ్బబ్బబ్బబ్బబ్బా ఎందుకు ఈ గోలా వెళ్ళమ్మా అంటావా? నీకే నాకే అంత సికాకు, అంత వినకూడని లక్షణం నీకు నాకు ఉంటే పరలోకమందున్న కన్న తండ్రికి భూలోకమందు కోట్ల మంది ప్రజలు మనవి చేస్తే ఆ మనవి వింటున్నది దేవుడు ఎలా వింటాడు అంటే ఆ ప్రార్థనకి ఇదిగో ఆయన చిత్తానుసారంగా చెయ్యాలి, ఆయన ఇష్టాన్ని తెలుసుకుని చెయ్యాలి, ఆయన మనసు ఏంటో తెలుసుకుని మనం చేస్తే అప్పుడు ఆయన ఆలకిస్తాడట. చెవి పెట్టి వెంటనే దానికి మనకి జవాబు ఇస్తాడట. దేవుని బిడ్డలారా, ఆ జవాబే మహాకార్యము. చూద్దాం. అయితే ఆ మహాకార్యము ఆయన చిత్తానుసారంగా చేసిన మనవి, ఆయన చిత్తానుసారంగా చేసిన ప్రార్థనలే దేవుడు ఆలకిస్తాను అంటున్నప్పుడు ప్రార్థన ద్వారా మహాకార్యాలు సాధ్యమంటున్నారు దేవుని బిడ్డలారా భక్తులు. ఇంకొక భక్తుడు ఏమంటున్నాడో చూడండి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం చూడండి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం బాగా వినాలి అమ్మ, జాగ్రత్తగా వింటే ఇక్కడ 4 సామ్రాజ్యాలు కనబడుతున్నాయి. బైబిల్ గ్రంథంలో ఈ యొక్క చరిత్రలో దేవుడు ఈ లోకరాజ్యాల్లో ఇచ్చినటువంటి ఒక ఉన్నతమైనటువంటి 4 రాజ్యాలు సామ్రాజ్యాలు ఉన్నాయి. మొదటి సామ్రాజ్యము ఇదిగో బబులోను సామ్రాజ్యము, మాదీయులు సామ్రాజ్యము, గ్రీకు సామ్రాజ్యము, పారశికుల సామ్రాజ్యం. ఈ 4 సామ్రాజ్యాల్లో ఒక ఉన్నతమైనటువంటి సామ్రాజ్యములో ఒక కథను, ఒక స్టోరీని మనం విందాం. అదే బబులోను సామ్రాజ్యములో దానియేలు గ్రంథంలో జరిగినటువంటి ఒక యథార్థ సంఘటన. బబులోను సామ్రాజ్యములో దావీదు చెప్పినటువంటి
ఒక ఉన్నతమైనటువంటి సామ్రాజ్యం లాంటి, ఇదిగో యోధాగోత్రమందు ఒక సిగురు పుట్టించినటువంటి ఒక మహాసామ్రాజ్యం లాంటి బబులోను సామ్రాజ్యములో ఒక ఉన్నతమైనటువంటి యథార్థ సంఘటన జరిగింది దేవుని బిడ్డలారా. ఆ సంఘటనే మనం చూస్తూ ఉన్నాం బబులోను సామ్రాజ్యంలో. ఎప్పుడు తన రాజ్యం అంటే, ఇదిగో బబులోను సామ్రాజ్యంలో మొట్టమొదటి రాజు బెల్షస్సరు ఏలాడండి. ఎవరు? బెల్షస్సరు ఏలి, బెల్షస్సరు చచ్చిపోయిన తర్వాత, బెల్షస్సరు కన్ను మూసిన తర్వాత, బెల్షస్సరు చచ్చిపోయిన తర్వాత మరొక రాజు కావాలి కదా. ఆ రాజు ఎన్నుకున్నప్పుడు దర్యావేషు రాజుని ఎన్నుకున్నారు. మరలా దర్యావేషు రాజును ఎన్నుకున్న తర్వాత దర్యావేషు రాజు పరిపాలిస్తున్న పరిపాలనలో ఒక గొప్ప మనవి జరిగింది, గొప్ప మహాకార్యం జరిగింది. బెల్షస్సరు రాజు చచ్చిపోయిన తర్వాత అప్పటికే హడలెక్కిపోయినటువంటి బబులోను సామ్రాజ్యం దర్యావేషు రాజ్యములోనికి, సామ్రాజ్యంలోనికి వచ్చిన తర్వాత ఇంకా గొప్ప కార్యం జరిగింది దేవుని బిడ్డలారా. అదే ఒక ఉన్నతమైనటువంటి మనవి ద్వారా. ఇప్పుడు చదువుదాం. తన రాజ్యమంతటి పైన అధిపతులుగా ఉండుటకు 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషునికి ఇష్టమాయను. దర్యావేషు రాజు అండి, బాగా వినాలి. దర్యావేషు రాజు బబులోను సామ్రాజ్యానికి ఒక గొప్ప రాజు, అధికారం చెలాయించిన వాడు. రాజు ఏదంటే అదే జరుగుతుంది తప్ప మరొకటి ఏది జరగదు. గొప్ప దర్యావేషు రాజు. ఆయన ఏమంటున్నాడు అంటే, ఈ రాజ్యాన్ని అంతా పరిపాలించాలంటే నా జ్ఞానం సరిపోదు, నేను సరిపోను గనక 120 మంది అధిపతులు ఉంటే చాలు, వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళు చూసుకుంటే చాలు, నేను పరిపాలించినట్టే అని 120 మందిని ఎంపిక చేసుకున్నాడండి. ఎవరు? దర్యావేషు రాజు. దర్యావేషు రాజు వారిపైన 3 ప్రధానులుగా నియమించాడంటే ఎంతమంది? ముగిస్తానండి. దర్యావేషు రాజు బబులోను సామ్రాజ్యంలో పరిపాలిస్తున్నప్పుడు పరిపాలించినటువంటి దర్యావేషు రాజు అంతా పరిపాలించలేక ఇదిగో 120 మంది రాజులను ఎన్నుకుని 120 మందిలో మళ్ళా ముఖ్యమైన వాళ్ళని 3 ఎన్నుకున్నాడట. 120 మందిలో 3 తీస్తే ఎంత? ఏమో లెక్క రాదా? 100 బాగా ఎంతమందిని ఎన్నుకున్నాడు అక్కడ? 120 మంది. 120 మందిలో 3 తీస్తే ఎంత? 117 మంది ఉన్నారు. 117 మంది. ఈ 3కి ఏం జరిగిందో చెప్పాలి అండి. మొన్నటిదాకా మనకి జగన్ పరిపాలన వచ్చింది కదా. ఇంతకు ముందు ఏం చేశారు ఏమండి? అందరం వెళ్ళి సచివాలయంలో లేకపోతే ఈ సేవలో తిరిగేవాళ్ళు. ఆయన పరిపాలన చేసినంత కాలం ఏం చేశాడో తెలుసా? 50 మందికి ఒక వాలంటీర్ని పెట్టేశాడు ఆయన. ఎప్పుడు పెట్టాడు? 50 మందికి ఒక వాలంటీర్, 50 కుటుంబాలకు ఒక వాలంటీర్. అవునా? అలా దేశ పరిపాలన చేశాడు దేవుని బిడ్డలారా. అయితే ఇదంతా పెట్టింది ఎవరో? దర్యావేషు జగను. ఎవరో? అర్థం అవడానికి చెప్తున్నాను ఉపమానం. ఆయన పెట్టాడు. ఇక్కడ 50 మంది కుటుంబాలకు ఒక వాలంటీర్. ఏం తేడా వచ్చినా సరే ఆయన తాట తీసేస్తాడు. కానీ ఇదంతా వాలంటీర్ చేస్తుందా, జగన్ గారు చేశారా? వెరీ గుడ్. ఇప్పుడు దర్యావేషు రాజు బబులోను సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నప్పుడు దేవుని బిడ్డలారా, ఆ పరిపాలించిన పరిపాలన అంతా ఆయన చూడనవసరం లేదు. 120 మందిని ఎంపిక చేసుకున్నాడు. 120 మంది తర్వాత ఒక 3 ఇంకా మహా తెలివైన వాళ్ళని ఎన్నుకున్నాడు. ఈ 117 మందితో జరిగిస్తున్నాడు పరిపాలన. ఈ 3 ఏది చెబితే అది రాజ్య పరిపాలన అమలు చేస్తున్నాడు. ఎవరు? దర్యావేషు రాజు. అలాంటి సందర్భంలో ఆ 3లో దానియేలు ముఖ్యుడు. ఆ 3లో ఎవడు? 3లో ముఖ్యుడు, 117లో ముఖ్యుడు. అప్పుడప్పుడు అంటాం కదా తగులో అండ్ తగులో ఏమన్నా చాలామంది ఉన్నారనుకోండి, ఒరే తెలివైనడు ఎవరంటే వీళ్ళందరిలోకి ఈడే. ఎవరు? బాగా మాట్లాడేవాడిని ఏమంటాం? ముఖ్యుడు, తెలివైనోడు, పెద్ద. ఎందుకంటే అన్ని సర్వ సంపద మాటలు వీడికొచ్చు కనుక వీడితో మాట్లాడిందామంటాం. అలాగే 117 మందిలో ఈ 3లో ముఖ్యుడు ఎవరో? అబ్బా, దానియేలుకి ఎంత మంచి ప్రాజెక్టు, ఎంత మంచి ఉద్యోగం, ఎంత మంచి ఆయనకి ఏంటంటారు ఆ ఉన్నతమైన అవార్డు వచ్చింది చూడండి. మంచి ఏంటి లక్షణం మాట. 3లో
ప్రాముఖ్యుడట. రాజునకు నష్టం కలగకుండా ఆ అధిపతులు తప్పకుండా వీరికి లెక్క ఒప్పజొప్పవలెనని ఆజ్ఞ ఇచ్చెను. ఇదిగో ఏంటట, ఈ 117 మంది తర్వాత ఈ ముగ్గురులో తర్వాత వీళ్ళందరూ కలిపి 120 మంది లెక్క ఎవరికి అప్పచెప్పాలి? దర్యావేషు రాజుకి దానియేలు ద్వారా అప్పగించాలి. ఎంత చక్కటి మంచి పదవి ఇచ్చారు చూడండి. ఎందుకంటే ముఖ్యుడు గనక ఈ 118 మంది వచ్చి ఎవరికి ఇవ్వాలి? దానియేలుకి ఇవ్వాలి. దానియేలు ఎవరికి ఇవ్వాలి? రాజుకి ఇవ్వాలి. అప్పుడు రాజు పరిపాలన, రాజ్యం సస్యశ్యామలంగా ఉంటుంది. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడే. దానియేలు ఎలాంటి గొప్పవాడట? దానియేలు ఎలాంటి వాడట? దానియేలు అని పేరెట్టుకుంటారండి, రోడ్డు మీద తాగేస్తాం. దానియేలు అని పేరెట్టుకుంటామండి, గొడవలకు ముందుంటాం. దానియేలు అని పేరెట్టుకుంటామండి, సినిమాలకు పోతాం. కానీ ఆ దానియేలు కాదు, ఈ దానియేలు. ఎవరి దానియేలు? ప్రవక్త భక్తుడైన దానియేలు. ఈ దానియేలు 120 మందిలో 118లో ప్రాముఖ్యుడు, ముఖ్యుడట. ఎంత స్పెషల్ అయిపోడు చూడండి ఈయన. ఈ ముఖ్యుడైనటువంటివి ఈ దానియేలు గనుక రాజ్యమంతటి మీద అతనిని నియమింపవలెనని రాజు ఉద్దేశించాడట. రాజుకి ఇష్టమైందట. అంటే 118 మంది ఉన్నారు కదండి అక్కడ. 118 మందిలో ఎవరికి ఇవ్వాలని ఆయనకి అనిపించలేదా? ఏంటి, రాజుకి ఎవరికి అనిపించలేదు? ఇంకా 120 మందిలో 118 మంది ఉన్నారు. అందులో ఏ ఒక్కరికైనా ఇవ్వాలనిపించాలి కదా రాజుకి. ఏమండి, రాజు ఆ 120 మందిని పరిపాలించే ఈ తత్వం ఎవరికి ఉందో చూస్తే అందులో ఎవరికి కనబడింది? దానియేలుకి కనబడింది. ఇస్తే దానియేలుకి ఇవ్వాలనుకున్నాడు అంతే. ఎవరు? ఎలాంటి పరిపాలన ఇవ్వాలనుకున్నాడు? ఆ బబులోను సామ్రాజ్యం అంతా, ఆ రాజ్యాన్ని అంతా ఒక రాజు వలె పరిపాలించాలి. ఎవరు? దానియేలు. అలా పరిపాలించాలి అంటే దేవుని బిడ్డలారా, అంత ముఖ్యుడై ఉండాలి, అంత యథార్థవంతుడై ఉండాలి, అంత తెలివైన వాడై ఉండాలి, అంత జ్ఞానవంతుడై ఉండాలి, అంత గొప్ప బలశూరుడై ఉండాలి. అలాంటి వ్యక్తి ఆయనకి ఇవ్వాలనుకున్నాడంట. దర్యావేషు రాజు ఇష్టమైపోయిందంట ఆయనకి. అందుక ప్రధానులు అధిపతులను రాజ్య పాలన విషయములో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపాలని ఉండి తగిన హేతువు కనిపెడుతున్నారట. జాగ్రత్త వినాలి అమ్మా, జాగ్రత్త వినాలి. మంచి ముక్కలు ఆడుతున్నాయి, అర్థం కాకపోతే దాటుకుంటూ వెళ్ళిపోతాను. చరిత్ర ఇది, చాలా జాగ్రత్త వినాలి. ఇక్కడ దర్యావేషు రాజు బబులోను సామ్రాజ్యాన్ని పరిపాలించడానికి రాజుకి ఇష్టమయ్యే అధికారాన్ని ఇచ్చిన తర్వాత ఇక 118 మందికి అసూయ వచ్చేసింది. అవునా అండ్? మన ఇంట్లో ఎవరినన్నా అండ్ తల్లిలో 4 కొడుకులు 5 కొడుకులు ఉన్నారనుకోండి, అందులో ఒక కొడుకును బాగా చూశారనుకోండి, మిగిలిన 2 కొడుకులకి ఎలాగొచ్చేద్ది? ఇత్తే ఆడికే ఇత్తనం మాకే వస్తుందండి. ఎక్కడ దాకా ఎందుకు? నాకు 2 బిడ్డలు, ఆనందం, శ్యామల. అప్పుడప్పుడు ఆనందం కాదంతా మగోడిగా దూరంగా ఉన్నాడు. ఏదన్నా మా తమ్ముడులు కానీ మేము కానీ కొంటే మా శ్యామల అంటదండి అప్పుడప్పుడు అన్నీ ఆడికే కొనేస్తారు. అన్నీ ఆడికే కొనేస్తారు. అంటే ఇది అర్థం అవ్వడానికి దేవుని బిడ్డలారా, ఇటు 2 బిడ్డల దగ్గర స్వార్థం ఉంటే ఇక్కడే కనబడితే 120 మందిని ఆ బబులోను సామ్రాజ్యాన్ని ఎన్నుకోవడానికి రాజు ఎన్నుకున్న తర్వాత అందులో ఒకడికి ముఖ్యుడిగా దానియేలుకి ఇచ్చిన తర్వాత దానియేలు చక్కగా పరిపాలన చేస్తున్నప్పుడు 118 మందికి వచ్చేసిందండి. ఏంటి? మోసం. ఏమొచ్చిందండి? అసూయ వచ్చింది దేవుని బిడ్డలారా. అప్పుడు వాళ్ళు అనుకున్నారు 118 మందిని, ఒరే ఇంకా దానియేలు పడగొడితేనే తప్ప మనం పై ఎత్తుకి వెళ్ళలేము. ఇప్పుడు ఎవరిని పడగొట్టాలి? దానియేలుని పడగొట్టాలి. దానియేలుని పడగొట్టాలంటే దానియేలు ముఖ్యుడు, తెలివైనవాడు, జ్ఞానవంతుడు, ప్రవక్త, దేవునికి గొప్ప వ్యక్తిగా ఉన్నాడు, రాజుకి గొప్ప వ్యక్తిగా ఉన్నాడు. ఇంక ఈయన వల్ల పడగొడదామంటే వీళ్ళ వల్ల అవుతలేదు. ఏదో కారణం వెతుకుదాం అనుకుంటున్నారు. ఏదో రకంగా దానియేలుని పడగొడదాం, ఆ స్థానాన్ని మనం తీసేసుకుందాం అనుకుంటున్నారు. ఎవరో 120 మందిలో 118 మంది, 119 మంది, 119 మంది. అయితే దానియేలు పడతలేదు. అప్పుడు అంటున్నారు చూడండి, మంచి కెచ్చేసారు అక్కడ. చదవండి. కానీ దానియేలు
నమ్మకస్తుడే. ఎవరికి నమ్మకస్తుడు? రాజుకి నమ్మకస్తుడు, దేవునికి నమ్మకస్తుడు. 120 119 మందిలో కూడా నమ్మకస్తుడే. వెరీ గుడ్. ఇదిగో దానియేలు నమ్మకస్తుడు. ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలును తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయాను. ఎవరు కనుగొనలేకపోయారు? 119 మంది దానియేలుని భూతద్దంలో పెట్టి చూసినా తప్పు కనబడలేదు, లోపం కనబడలేదు. మనల్ని కానీ కనిపెట్టారనుకోండి, ఎవరైనా నన్ను అయితే టకటక కనిపెట్టేస్తారు. ఈరోజు నేనే ఎవరిదాకా ఎందుకు, నన్ను కానీ కనిపెట్టారనుకోండి, మీరు ఏమండి మౌత్ దింపే కిందకి అంటారు. మీరు భూతత్వం కూడా కలదు, మీకు కళ్ళద్దాలు చాలు. దేవుని బిడ్డలారా, దానియేలుని చూడండి. 119 మంది కూడా ఎంత భూతద్దంతో కనిపెట్టినా సరే తప్పైనా కనబడలేదట, లోపమైనా కనబడలేదట. అందుక మనుషులు అతనిని దేవుని బాగా చదవండి. అతడు దేవుని పద్ధతి విషయమందు కానీ ఎక్కడికి తేల్చేశారు చూడండి. దానియేలుని భూతద్దంలో చూసిన ఈ 119 మందిని ఏమండి, అతనిలో తప్పు కనపడలేదు, లోపము కనబడలేదు. అయితే తప్పు లోపం కనబడకపోతే ఈ 19 మంది పై స్టేజ్కి ఎప్పుడు వెళ్తారా? ఇప్పుడు ఎవరు ముఖ్యుడైపోయారు రాజు దగ్గర? దానియేలే ముఖ్యుడైపోయారు. మరి దానియేలుని పడగొట్టాలంటే ఏం చేయాలి? అమ్మ జాగ్రత్త వినాలి. అమ్మ ఎక్కడదా చెప్పాను నేను? ఎందుకు పడగొట్టాలి? ఎందుకు ముఖ్యుడైపోయాడు చెప్పండి టకటక. ఎందుకు ముఖ్యుడైపోయాడు చెప్పండి. ఒకరు చెప్తే మిగతా వాళ్ళు నోరేళ్ళ పడతాం కదా. ముగ్గురు అందరు చెప్పండి. నమ్మకమైన వాడు, ముఖ్యుడు, బుద్ధి కలిగిన వాడు, జ్ఞానవంతుడు, రాజు దగ్గర నమ్మకమైన బంటురోతు. ఒక మాటలో ఇంకా రాజు ఏది చెప్తే దానియేలుకి అదే. అలాంటి పరిస్థితుల్లో 119 మందికి అసూయ వచ్చినప్పుడు ఎలా పడగొట్టాలని చూస్తే వాళ్ళకు ఒకటే ఒక కోణం దొరికింది. ఏంటి? దేవుడి దగ్గర తప్ప, ఇంకా దేవుడి దగ్గర తప్ప దానియేలు ఎక్కడ దొరకడు. మనకి ఎక్కడ దొరుకుతాడు? అప్పుడప్పుడు నుండి మనం కూడా కొంతమంది మనల్ని ఎక్కడైనా పడగొట్టాలనుకున్నప్పుడు, లేకపోతే ఏదైనా వాళ్ళని జాయిగా మనం పడగొట్టాలన్నప్పుడు కొంతమంది ఎక్కడెక్కడ ప్లాన్ చేస్తారో తెలుసా? వారికి ఏది ఇష్టమో అది చూస్తారు. బాగా బాగా వాళ్ళకి మంచి ఫుడ్ అనుకోండి. మా సాక్ష్యానికి ఒరే నాన్న నీకు మేఘమాసంతో వండుతాను రానగానే పడిపోతాడు, వచ్చేస్తాడు టక్కని. అవును నిజం, ఏమనుకోక డాడీ. మరి కొంతమందికి బాగా బట్టలు అంటే ఇష్టం అనుకో, ఒరే మంచి వస్త్రం కొన్నా వచ్చేస్తారు వస్త్రానికి. నిజం దేవుని బిడ్డలారా. ఏమండి మరి కొంతమందికి ఇది అనవసరం అనుకో, చాలా చక్కగా అది ఇస్తే వచ్చేస్తారు. ఏమండి ఇలాంటివి ఏదైనా ఎర్రవేసినప్పుడు ఈజీగా పడిపోతారన్న సంగతి తెలిసినప్పుడు దేవుని బిడ్డలారా, దానియేలు ఎక్కడ పడిపోతాడని ఈ మిగిలిన 119 మందికి అర్థమైంది. ఇక దానియేలు పడితే పడతాడు కానీ ఇంకెక్కడా పడ్డరా బాబు, ఎన్నిసార్లు చూద్దామన్నా తప్పుగా పడదరా బాబు. పడితే పడతాడు దిక్కున, ఎక్కడా? దేవుడి దగ్గరే పడతాడు. అయితే దేవుడి దగ్గరే పట్టుకుందాం, వేద్దాం ప్లాన్ వేశారు. అప్పుడు దేవుడి దగ్గర పట్టుకోవడానికి సిద్ధపడ్డారు దేవుని బిడ్డలారా. అందుక మనుషులు అతని దేవుని పద్ధతి విషయమందే కానీ మరి ఏ విషయమందును అతనిలో లోపము కనుగొనలేమనుకొనిరి. కాబట్టి ఆ ప్రధానులను అధిపతులను రాజునొద్దకు సందడిగా కూడి వచ్చిరి. ఇట్లనిరి, రాజగు దర్యావేసు చిరంజీవయుందువు. ఎవరు వచ్చేసారండి ఆయన దగ్గరికి? ఈ ప్రధానులు 19 మంది గబగబా సందడిగా వచ్చేసారు. ఏ సందడి? వీళ్ళకి దానియేలుని ఎలాగైనా పడగొట్టాలి, దానియేలుని ఎలాగైనా గెద్ద దించాలి. మరి దానియేలు పడాలంటే పడ్డ గనక ఎక్కడికి వెళితే పడతాడంటే దేవుడి దగ్గరే పడతాడు గనక ఈ దేవుడి దగ్గర పడాలంటే రాజు దగ్గరికి పోదాం మనం అనుకున్నారు. ప్లాన్ వేశారు. రాజు దగ్గరికి వెళ్ళిపోయి గబగబా వెళ్ళి, రాజా చిరంజీవి అగునుగాక. చిరంజీవి అంటే అర్థం ఏంటి అమ్మ? చిరంజీవి అంటే అర్థం ఏంటి? మెగాస్టార్ కాదు. వినండి, నవ్వండి, బాగా వినండి. చిరంజీవి అంటే ఎవరో? మెగాస్టార్ కాదు. చిరంజీవి అంటే జీవించునుగాక, చిరకాలం జీవించునుగాక,
అప్పుడప్పుడు నువ్వు చిరంజీవి అవుదువుగాక అంటే మెగాస్టార్ అవుదువు అని కాదు, నువ్వు కలకాలం జీవించవుదువుగాక. అయితే వీళ్ళు 119 మంది సందడిగా వెళ్ళిపోయారు, తీని మారట్టుకుని వెళ్ళిపోయారు, డప్పట్టుకుని వెళ్ళిపోయారు, దండట్టుకుని వెళ్ళిపోయారు, రాయబడలేదు. కానీ నేను చెప్తున్నానండి, చాలా సందడిగా వెళ్ళిపోయారు ఆయన దగ్గరికి. వెళ్ళి అంటున్నారు, రాజా దర్యావేసు అని అడుగుతూ, రాజు ప్రధానులు, సేనాధిపతులు, అధిపతులు, ఇదిగో శాస్త్రులు, మంత్రులు, సంస్థానాధిపతులు అందరూ కూడి రాజు ఖండితమైన చట్టము స్థిరపరిచి దానిని చాటింపచేయునట్లు, శాసనముగా చాటింపచేయునట్లు యోచన చేసిరంటే ఆలోచన చేశారు. ఒరే, ఈ 19 మంది కలిశారండి, ఓ మీటింగ్ చేసుకున్నారు. దానియేలుని పడగొట్టాలంటే మన వల్ల కాదు, దానియేలుకి నిందెట్టాలంటే మన వల్ల కాదు. మరి ఎలా పడతారంటే ఈ 19 మంది రాజు దగ్గరికి వెళ్దాం. దానియేలు పడితే పడేది ఎక్కడంటే దేవుడి దగ్గరే. అలా పడే శాసనం ఏదైనా ఉందంటే రాజు ద్వారా ఇద్దాం, నడండి అక్కడికి అనుకున్నారంతే. ఎట్లనగా 30 దినాలు అంటే నెల రోజులు. నెల రోజులు నీ యొద్ద తప్ప అంటే రాజు దగ్గర తప్ప మరి ఏ దేవుని యొద్ద అయినను, మానవుని యొద్ద అయినను, ఇదిగో మానవుని యొద్ద అయినను, రాజు యొద్ద అయినను, ఏ దేవుడి యొద్ద అయినను ఎవడును ఏ మనవియు, జాగ్రత్తగా నాలి వచ్చింది మన పాఠం, ఏ మనవియు చెయ్యకూడదని ఎవడైనను ఒకవేళ చేసిన ఎడల ఇదిగో వాడు సింహాల గుహలో పడద్రోయబడునని రాజా ఈ ప్రకారంగా నువ్వు శాసనం పుట్టించి ఇదిగో మాదీల యొక్కయు పారసీల యొక్కయు పద్ధతిని అనుసరించి ఇదిగో స్థిరముగా శాసనముగా ఉండునట్లు దాని మీద సంతకం చేయమని మనవి చేసిరి. ఏం చేశారటండి వెళ్ళి? అంటే బాగుందా? ముగిస్తాను, ఇంకా ముగింపుకి వచ్చేసింది. ఇంకా చివరికి ఇది చదివితేనే కానీ మీకు అర్థం అవ్వదు. ఏమండి, ఈ 119 మంది ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడికి వెళ్ళారు? రాజు దగ్గరికి వెళ్ళారు. రాజు దగ్గరికి వెళ్ళి ఏమడిగారు? అయ్యా రాజా, నువ్వు ఒక శాసనం చెయ్యాలి. ఏంటా శాసనం? ఇదిగో 30 రోజులు. ఎన్ని రోజులు? ఎన్ని రోజులమ్మా? ఎన్ని రోజులు? మోషే గారు ఎన్ని రోజులండి? 30 రోజులంటే ఎన్ని నెలలు? 30 రోజులంటే 1 నెల. ఎన్ని రోజులమ్మా? 1 నెల. అంటే 30 రోజులు 30 దినాలు రాజా నీ యొద్ద నీకు తప్ప ఏ దేవుడికైనా లేక ఏ మానవుడికైనా ఏ రాజుకైనా ఎవరికి కూడా నువ్వు మనవి చేయకూడదు. ఎవరోనే 30 రోజులు ఎవరికి చేయాలి మనవి? ఎవరికి చేయాలి ప్రార్థన? రాజుకే చేయాలి. రాజుకి తప్ప ఎవరికైనా చేస్తే అప్పుడు ఏం చేయాలి అన్నాడు ఆయన? సింహాల గుహలో పాడేండి తీసుకెళ్ళి అనే శాసనం రాయించేశారండి. అప్పుడు దానియేలు అసలు పడతాడా? చెప్పండి, దానియేలు పడతాడా? ఎవరొకరు ఏదో చెప్పండి, 2 చెప్పినా పర్లేదు, నేను చెప్తాను, ముగించేసి అయిపోయింది, ఇక్కడికి వచ్చింది. అంటే దానియేలు పడతాడా? ఎందుకంటే అతనిలో తప్పు లేదు, అతనిలో లోపం లేదు, అతనిలో ఏది కనబడతలేదు. ఎక్కడ దొరుకుతాడంటే ఇతను బట్టల్లో దొరకడు, ఇతను అన్నంలో దొరకడు, ఇతను డబ్బులో దొరకడు. మరి ఎందులో దొరుకుతాడు? ఇతను దేవుళ్ళలో దొరుకుతాడు. కొంతమంది దేవుళ్ళలో దొరుకుతారండి. ఏమంటే చాలామంది అప్పు అడిగినప్పుడు అప్పు ఇవ్వలేదనుకో ఏమంటారు? దేవుడు నమ్ముకున్నావు, నువ్వు అసలు అలా చేయొచ్చా? ఎప్పుడు దొరుకుతాం మేము? ఎప్పుడు దొరుకుతాం? మరి దేవుడు నమ్ముకున్నావు, నువ్వు అలా చేయొచ్చా? అప్పుడప్పుడు అంటున్నారండి, నువ్వు పాస్టర్వేనా అంటున్నారు నన్ను. ఇంకానే నిజం, దేవుని బిడ్డలారా, తగిలితుంది తగిలిన వాళ్ళకి నిజం. ఎక్కడ దొరుకుతారో పట్టుకోవడానికి నాకు ప్లాన్ కెచ్చలేస్తున్నారు. ఆ రోజు దానియేలుని కూడా అలాగే కెచ్చేశారు దేవుని బిడ్డలారా. ఆ రోజు దానియేలుని కూడా ఏ తప్పు కనబడతలేదు, ఏ లోపం కనబడతలేదు. ఇదిగో రాజు దగ్గర ముఖ్యుడిగా ఉంటున్నాడు. ఈ 119 మందికి ద్వేషం, అసూయ, కుళ్ళొచ్చింది. ఎలాగన్నా పడగొట్టాలి, ఏం చేస్తే బాగుంటుంది అంటే ఇంక పడితే పడేది ఎక్కడంటే దానియేలు దేవుడి దగ్గర తప్ప ఇంకెక్కడ పడ్డో ఆ దేవుడి దగ్గరే ముడెడదాం. రాజా 30 రోజులు శాసనం చేయి, నీకు తప్ప ఇంకెవ్వరికి భూమి మీద మనవి చేస్తే వాడిని తీసుకెళ్ళి సింహాల గుహలో వేసేయి.
అండ్ అప్పుల్లో అలాగుండేయండి. అప్పుల్లో రాజ్య పరిపాలనలో వాళ్ళ యొక్క శిక్షలు ఎలాగుండేయంటే, ఏమండి, తప్పు చేస్తే సింహాల గుహాల్లో వేయాలి, సింహాలు తినేసేయి. ఇంకా యేసుక్రీస్తు వారు రామా ప్రభుత్వాలు అయితే సిలువ చెక్క మీద. ఇంకా నేపాల్లోనికి వెళ్తే తప్పు చేసిన వాళ్ళని ఏమంటే కట్టేసి కోడిగుడ్లతో టమాటాలతో కూడా చంపేస్తారు గుండిగీసి. ఏంటి, ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాంతం. మరి మన ఆంధ్రప్రదేశ్లో మనకేంటి అంటే తప్పు చేసిన వాడికి ఉరిశిక్ష, జైలు శిక్ష, కారాగార శిక్ష. అంటే ఒక్కొక్క రకమైనటువంటి శిక్షలు ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క పరిపాలన ఉంది దేవుని బిడ్డలారా. ఆనాడు బబులోను సామ్రాజ్యంలో ఇదిగో దానియేలు దగ్గర ఒక ఉన్నతమైనటువంటి మరణ శాసనం ఉంది. ఏంటి అంటే, ఎవరైనా దానియేలు దేవుడికి ఎదురుగా దానియేలు చేస్తే ఇదిగో ఎక్కడ పాడేయాలి? సింహాల గుహలో పాడేయాలి. సింహాల దగ్గర పాడేస్తే సింహాలు ఏం చేస్తాయి? నెమ్మదిగా వచ్చి భలే వచ్చావు దానియేలని నాకుతాయా కుక్క నాకినట్టు. సింహం దగ్గర పడాలే తప్ప జాయింట్ ముక్క పడినట్టు ఉండదు. ఏమండి, కొత్త మన పొల్ల మీద వేపుతున్నారు. ఇప్పుడు పొగ ఆరిపోతుందండి. ఈ మధ్యలో కొత్త జాయింట్లు కనపడుతున్నాయి. ఏమంటే పొగ ఆరిపోతుంది, అది సన్నంగా తొడుగుతున్నారు ఎండుకెక్కల దానికి. నిజం, నాకు అది చూతుడికి అదే గుర్తు వస్తుంది. ఏమంటే కింద మొక్కజొన్న పొత్తిలాగా పొగటేస్తున్నారు, దాని మీద పొల్ల మీద పెట్టేశారు. జాయింట్ ముక్క దొరికినట్టు ఉండదండి సింహం దగ్గర పెడితే. అప్పటికే అది నోరు ఆవులించి ఉంటుంది, అప్పటికే మాంసం దొరక్క కొత్తలు ఆడుతుంది. అలాంటి పరిస్థితులు దేవుని బిడ్డలారా, దానియేలు ఎక్కడ దొరుకుతాడో అర్థమయ్యింది వాళ్ళకి. అక్కడే దొరుకుతాడని ఒక శాసనం రాయించారు. ఆ 30 దినాలు ఎవరైనా నీకు తప్ప మొక్కారో ఇదిగో తీసుకెళ్ళి అక్కడ పాడే. మనవి చేస్తే, ప్రార్థన చేస్తే నీకే చేయాలి తప్ప ఇంకెవరికి చేయకూడదు. బాగానే ఉంది, రాజు చేసేసాడు, శాసనం బాగా అమలు చేసేసాడు, అందరూ నిలబడిపోయారు రాజ్యమంతా. కానీ దానియేలు మాత్రం ఒక్కడు నిలబడడం లేదు. దానియేలు మాత్రము ఒక్కడు నిలబడడం లేదు. ఎందుకు నిలబడడం లేదు దానియేలు? సింహాల గుహలోకి వెళ్ళిపోవాలనా? జాగ్రత్తగా ఆలోచించండి దేవుని బిడ్డలారా. చూడండి, అదే 6వ అధ్యాయం చివరి మాట చదివి ముగిస్తాను. 13వ వచనం చదవండి. 13వ వచనం, అందుకు వారు చెరపట్టబడిన 12వ వచనం చదవండి. 12వ వచనం, రాజు సముఖమును వచ్చి శాసన విషయమును బట్టి, రాజా 30 దినముల వరకు నీకు తప్ప మరి ఏ దేవునికైనను ఏ మానవునికైనను ఎవడును ప్రార్థన చేయకూడదని ఎవడైనా చేసిన ఎడల వాడు సింహపు గుహలో పడద్రోయబడినని నీవు ఆజ్ఞేయలేదా? అవి మనవి చేయలేదా? రాజా, మాదీల యొక్కయు పారసీల యొక్కయు ఇదిగో పద్ధతి ప్రకారము ఆ సంగతి ఎవరును దానిని స్థిరపరచజాలరు అనెను. అంటే ఎవరు కూడా దానిని రద్దుపరచలేరు, ఎవరు కూడా ఏం చేయలేరు. ఎందుకంటే రాజ ఆజ్ఞ, ఆయన ఇచ్చిన మాట ఎప్పటికీ తప్పదు. అలాంటి పరిస్థితుల్లో దేవుని బిడ్డలారా ఒక ఉన్నతమైనటువంటి మాట చూడండి. 15వ వచనం, ఆ మనుషులు దీనిని చూచి రాజు సందడిగా కూడి వచ్చి, రాజు స్థిరపరిచిన శాసనములు కానీ ఎవడును రద్దుపరచజాలడు, ఇది మాదీలకు పారసీయులకు విధి అని తమరు తెలుసుకొనవలెనని అనుకొనిరి. అంతటా రాజాజ్ఞయ్యగా బంట్రోతులు దానియేలును పట్టుకొని పోయి సింహాల గుహలో పడవేసిరి. ఎక్కడ వేసారు దానియేలుని? సింహాల గుహలో దానియేలుని ఎందుకు పడేశారు? ఏమంటే సింహాల గుహలో పడేసినంత తప్పు ఏం చేశాడు దానియేలు? దేవునికి ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ఏమండి, అన్నిట్లోని నమ్మకంగా ఉన్నాడండి దానియేలు, అన్నిట్లోని యథార్థంగా ఉన్నాడండి దానియేలు. ఏ తప్పు చేయట్లేదండి దానియేలు. రాజుకి అంత నమ్మకస్తుడైతే అలాంటి వ్యక్తి ఒక్క దేవుడి దగ్గర మాత్రం దానియేలుకి ప్రార్థన చేయట్లేదు, మనవి చేయట్లేదు. చేస్తే 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 మనవి నా దేవునికి, జీవం కలిగిన దేవునికి తప్ప ఇంకెవ్వరికి నేను మనవి చెయ్యను అని ఏమంటే ఇంటిలోనికి వెళ్ళిపోయి, గదిలోనికి వెళ్ళిపోయి తలుపులు వేసుకొని స్తుతి యాగం చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు దానియేలు.
అలా చేస్తున్నప్పుడు మిగిలిన 119 మంది చూశారు. గబగబా రాజు దగ్గరికి వర్తమానం అందించారు. ఇదిగో నీ ఆజ్ఞ ఎవరైనా రద్దుపరచగలరా? ఎవరైనా నీ కాదనగలరా? రాజా, దానియేలు చూసావా ఏం చేస్తున్నాడో? నీకు తప్ప ఆ దేవునికి మొర్ర పెడుతున్నాడు, మనవ చేస్తున్నాడు. ఇంత అవమానకరం ఏదైనా ఉందా అంటే తీసుకొచ్చి దానియేలుని సింహాల గుహలో పడేసేయండి. చదవమ్మ అక్కడి నుంచి. పడద్రోయబడగా రాజు, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పును. ఎంత మాట మాట్లాడుతున్నాడండి రాజు. ఏమండి, రాజు దానియేలు అంటే ఇష్టమే కదా. కానీ రాజు ఎలాంటి వాడంటే అండి, నాకు మనవి చేయకుండా, నాకు ప్రార్థన చేయక దేవుడి మీద చేస్తున్నావన్న ఆయన కోపం లేదు ఆయనకి. నిజంగా కోపం ఉంటే అసలు ఆ మాట రాదు అక్కడ. ఏమంటున్నాడు ఆయన? నిజముగా నీ దేవుడు నిన్ను రక్షింపగలిగిన దేవుడైతే నిన్ను రక్షిస్తాడు. ఎందుకంటే నువ్వు నాకు కావాలి, నువ్వు నా నమ్మకమైన బంట్రోతు, నాకు నమస్కరించకుండా నీ దేవుడికి ప్రార్థించావు కదా. ఇదిగో నేను చేసిన శాసనం ప్రకారం నేను అది కాపాడేది. ఎవరు కాపాడాలి? దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పిన ఆయనకు మనసు సరిగా లేదండి. పడేస్తామంటే పడేస్తున్నాడు కానీ ఒక మంచి నమ్మకస్తుడు పోతున్నాడన్న బాధ ఉంది. ఏమండి, మంచి ఉన్నతమైనటువంటి భక్తుడు పోతున్నాడన్న బాధ ఉంది ఆయనకి. వారు ఒక రాయి తీసుకొని వచ్చి ఆ గుహ ద్వారము వేసి దాన్ని మూచిరి, మరియు దానియేలు గూర్చి రాజు యొక్క తీర్మానమును మారునేమో అని రాజు ముద్రను అతని అధికారుల ముద్రలు వేసి దాన్ని ముద్రించిరి. ఏం చేశారు తెలుసండి? ఎక్కడైతే రాజాజ్ఞ ఎక్కడైతే తేడా వస్తుందని అధికారులు ముద్ర వేశాడట. ఏమండి, అధికారులు ముద్ర వేశాడట. కటాలు ఉన్నాయి, ఇప్పుడంటే తాళం కప్పలు ఉన్నాయి, ఇప్పుడంటే ఉరులు ఉన్నాయి. కానీ అప్పుడేమున్నాయో తెలుసా? సింహాల గుహలోనికి, ఒక రాతిలోని గుహలోనికి తోసేసి రాయి అడ్డేసేవారు అంతే. ఇక రాయికి అది పెద్ద దమ్ము ఎవడుకుంటా చెప్పండి. అప్పుడప్పుడు చూడండి, బ్యాంకుకి ఏమన్నా లోన్ తీసుకున్నప్పుడు, బ్యాంకు లోన్ తీసుకున్నప్పుడు కట్టలేదనుకో ఇంటికి తాళం వేసేస్తారు. ఎవరు? బ్యాంకు వారు, గవర్నమెంట్ వారు. అవునా? బ్యాంకు వారు వచ్చి ఇంటికి తాళం వేసినప్పుడు తాళం ఏమైనా మనకలాడి తెచ్చి 30 రూపాయలు కప్పేస్తారేట వాళ్ళు. మంచి విలువైనటువంటి బలమైన కప్పు తెచ్చి తాళం వేసి దానికి శుభ్రమైనటువంటి తెల్ల గుడ్డ చుడతారు. ఏం గుడ్డ? క్లాతు. మరలా ఎవరు ఏ తాళం పెట్టకూడదు. ఆ తర్వాత పెట్టిన తర్వాత మరలా అక్కడ తాగరండి, అక్కడ మరలా మోరు ముద్ర వేస్తారు. ఇంకెవడో దీనిని ఓపెన్ చేయకూడదు. ఎవడన్నా ఓపెన్ చేస్తే అది ఏంటది? కేస్, తీసుకెళ్ళి శిక్షకు అర్హులు చేస్తారని అలా ముద్ర వేస్తారు. ఇక్కడ దానియేలును కూడా, దేవుని బిడ్డలారా, దానియేలును కూడా ఒక విలువైనటువంటి గుహలోనికి వేసేసి దేవుని హలో ఏమ్మా, ఆ టైం అప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి? రాయిని పొర్లించేసి ఒక ముద్ర వేసినట్టుగా గుహలో పడేస్తే ఆ గుహలో ఎవరున్నారు? కుక్కలు ఉన్నాయా? పిల్లులు ఉన్నాయా? సోలు పిల్లులు ఉన్నాయి. అందులో ఏమున్నాయి? సింహాలు ఉన్నాయి. సింహాలున్న గుహలోనికి వేసేస్తే అసలు దానియేలు ఉంటాడు అక్కడ? ఉంటాడా చెప్పండి? ఉండడు. కానీ రాజు కూడా భయపడి, రాజు కూడా ఆశ్చర్యపోయి, దానియేలు చనిపోతాడు అనుకున్నటువంటి మనసు కలిగి, నిన్ను రక్షించే నీ దేవుడు తప్ప ఇంకెవ్వరు నిన్ను రక్షించలేడని సింహాల గుహలో పడేస్తే అప్పుడు చూడండి ఎంత గొప్ప కార్యం జరిగిందో. అంతటా రాజు తన నగరంలోకి వెళ్ళి
ఆ రాత్రి అంతా ఉపవాసం ఉండి ఇదిగో నాట్య వాయిద్యములు, ఇదిగో ఎవరికి కూడా నాట్య వాద్యములు వాయించకుండా, చదవమ్మా, అతనికి నిద్ర పట్టకపోలేదు. తెల్లవారుజామున రాజు వేగురమే లెగిసి సింహాల గుహ దగ్గరకు త్వరపడి, ఇదిగో అతడు గృహ దగ్గరికి రాగా అంటే సింహాల బోన్లో పోసి వేసేసాడు కదండి. రాజు పంపించిన వెంటనే పొద్దున్న వచ్చాడు. అసలు సింహాల గుహలో ఎత్తే అసలు దానియేలు ఉన్నాడా లేడా, ఉన్నాడా లేడా, ఉన్నాడా లేడా, నిద్ర పడతలేదు రాత్రి అంతా. ఏదో మనేద తెగులు వచ్చినోడులాగా ఆలోచించి తెల్లవారుజామునే వేకునే లేచి వచ్చేసాడండి. ఆ గుహం దగ్గరికి వచ్చి చూశాడు. దుఃఖ స్వరముతో దానియేలుని పిలిచి, జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగెనా అని అతనిని అడిగాను. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించునుగాక. ఆ మాట వస్తుందండి. ఎప్పుడు గుహలో పడిపోయాడు, తెల్లవారాక రాజు వచ్చాడు. రాజుని అడుగుతున్నప్పుడు రాజు, దానియేలు నువ్వు నీ దేవుడు నిన్ను రక్షించాడా అని అడుగుతున్నప్పుడు, రాజా నన్ను రక్షించాడు, నువ్వు చిరకాలం జీవించునుగాక. ఎక్కడుండి అంటున్నాడు ఈ మాట అండి? గుహలో ఉండి మాట్లాడుతున్నాడంటే, రాజుని ఆశీర్వదిస్తున్నాడంటే, అసలు రాజు ఆ గుహలో ఉండి అసలు ఉన్నాడా లేడా అని, చచ్చిపోయాడని చూడడానికి వచ్చిన ఆయన్ని ఆశీర్వదిస్తున్నాడంటే, ఈ దానియేలు ఏం చేశాడు ఈ గుహలో? దానవి ఎప్పుడైతే మనవి చేశాడో అదే మనవి దేవునికి మొర్ర పెడుతూనే ఉన్నాడు ఆ గుహలో. అప్పుడు సింహాలు వచ్చాయి. సింహాల నోళ్ళు మూసేశాడు దేవుని బిడ్డలారా. సింహాల నోళ్ళు మూసేశాడు దేవుని బిడ్డలారా. అవి కరవలేదు, దానియేలుని తినలేదు. కానీ దానియేలు ఎక్కడున్నాడో తెలుసా? మనవిలో ఉన్నాడు, ప్రార్థనలో ఉన్నాడు. రాజాజ్ఞను ఎదిరించిన, గుహలో పడిపోయిన, సింహాల మధ్య ఉన్న, అయినా మనం వదులుతలేదు, ప్రార్థన వదులుతలేదు. పొద్దునకు వచ్చాడు, అసలు దానియేలు ఉన్నాడో లేదో చూడటానికి వచ్చేసరికి దానియేలు చక్కగా అంటున్నాడు, శబాష్ రాజా అన్నట్టుగా ఉన్నాడు. దానియేలు, చిరకాలం నువ్వు రాజా జీవించునుగాక అంటే ఇంక వెంటనే మైండ్ బ్లాక్ అయిపోయిందండి. ఎవరికే? రాజుకి. ఏటి సింహాల గుహలో ఉండి నువ్వు పొద్దుడు దాకా ఉన్నావంటే నీ రాజు, నీ దేవుడు ఎంత గొప్పవాడో ఆశ్చర్యపోయాడు దేవుని బిడ్డలారా. గొప్ప కార్యం జరిగింది. దానియేలుకి సింహాల బోనులు, సింహాలు నోళ్ళు మూంచడానికి గల కారణం ఆయుధమేది? మనవి. ఆయుధమేది? ప్రార్థన. రాజు సైతం మారిపోయాడు, రాజు సైతం ఆశ్చర్యపోయాడు. రాజు సైతము మారిపోయి నీ దేవుడే జీవము కలిగిన దేవుడని ఆ రాజ్యం అంతా ప్రకటించాడు దేవుని బిడ్డలారా. ఒక్క మనవితోనే సింహాల నోళ్ళు మూయించగలిగితే నువ్వు ఏది అడిగినను భూమి మీద ఆయన చిత్తానుసారంగా అడిగితే దేవుడు నీ మనవి ఆలకించకుండా ఉండడు. అదే ప్రారంభంలో చదివాం. ఆయన చిత్తానుసారముగా దానియేలు, ఇదిగో రాజుకు నేను మొక్కను, నీకే మొక్కుతానన్నాడు. సింహాల గుహలో వేసేసినా నీకే మొక్కుతానన్నాడు. ఆయన చిత్తానుసారంగా ప్రార్థన చేస్తే సింహాలకు కూడా పిల్లిల్లాగా ఉన్నాయండి ఆయన ముందు. ఎలా వచ్చినాయి? పిల్లిల్లా చూస్తున్నాయి ఆయన ముందు వచ్చి. అదే వెంటనే దానియేలు చూసి, నీ దేవుడు నిజమైన దేవుడు, నీ దేవుడు రక్షింపగలిగిన దేవుడు, నీ దేవుడు తప్ప ఈ దేశంలో మరొక దేవుడు ఉండకూడదు అని వెంటనే రాజు మారిపోయి ఆ మిగిలినటువంటి ఆ 119 మంది వాళ్ళనే వాళ్ళ కుటుంబాలను తీసుకొచ్చి అందులో పాడేసాడండి. ఎందులోని? చదవద్దులే, కిందకి చదవండి, టైం సరిపోవట్లేదు. అందులో పాడేసాడు. ఎందులోని? సింహాల గుహలో పాడేశాడు. ఈ 119 మంది వారి కుటుంబాలు పడిపోతే వెంటనే 7 శనక్కాయలు తిన్నట్టు తినేసినాయండి. ఎవరిని? 7 శనక్కాయలు తిన్నట్టు తినేసింది 119 మంది కుటుంబాలు, పిల్లలు, భార్యలు, వాళ్ళని కూడా పాడేసాడండి రాజు. కానీ దానియేలుని మాత్రం కనీసం గోరైనా తాకలేదు. ఎందుకు తాకలేదు? ఎందుకు ముట్టలేదు? మనవి, ప్రార్థన. ఆయన చిత్తానుసారంగా చేస్తే సింహాల నోళ్ళైనా ముయిస్తాడు దేవుడు, రాజైనా మారిపోతాడు. కానీ ఈరోజు మనం మనవి చేస్తున్నప్పుడు, ఈరోజు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని బిడ్డలారా, మన ప్రార్థనకి కనీసం జవాబు వస్తుందా? కనీసం ప్రార్థన కనీసం చెయ్యాలన్న ఇష్టం ఉందా? కనీసం ప్రార్థనలో ఏమండి ఏదైనా ఆగుతుంది
ఈ ఆపద ఆగుతుంది అనే నమ్మకం ఉందా? సింహాల నోళ్ళు మూయించిన దేవుడు ప్రార్థనతో నీ ఆపద ఎంత, నీ మనవెంత, నువ్వెంత? దేవుని బిడ్డలారా, రాజు సైతం ఆశ్చర్యపోయాడు ఆయన మనవికి, ఆలకించాడు, ఆయన చిత్తానుసారంగా చేశాడు దేవుని బిడ్డలారా. కాబట్టి అట్టి రీతిగా ఎవరైతే ఆయన చిత్తానుసారంగా మనవి చేస్తారో, ఒక రాజే సింహాల గోనులో నుండి రక్షింపబడితే నీ నీ జీవితంలో ఉండే కష్టాలు, నీ ఆపదలు, నీ వేదనలు, చిన్ని దుఃఖాల్లో నుండి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను కాపాడడా? కాపాడుతాడు దేవుని బిడ్డలారా. అది దేనితో ముడిపడి ఉంది? ప్రార్థనతో ముడిపడింది, మనవితో ముడిపడింది. ఏమండి, మనకి ఇష్టమైంది ఏడో తెలుసా? అన్నిటికంటే దేవుని సన్నిధిలో ఏమండి ఎక్కడైతే మనకు బాగా ఇష్టమైంది ఏంటంటే మ్యూజిక్ ఇష్టం, పాటలు ఇష్టం అండి, వాక్యము ఇష్టం. కానీ ప్రార్థన దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఎక్కువ ఇష్టం ఉండదు. ఒకరెవరైనా ఎక్కువ చేశారంటే పక్క నుంచి మనసులో తిట్టుకుంటారు, ఎప్పుడు ప్రార్థన ముగిస్తుందా అని. కానీ ప్రార్థనకు ఉన్నటువంటి శక్తి, ఆ మనవికి ఉన్నటువంటి శక్తి, సింహాలే నోళ్ళు మూయిస్తే నీ ఉండేటటువంటి సమస్యలు ఎంత, నీ బాధలు ఎంత చెప్పండి దేవుని బిడ్డలారా. ఆయన చిత్తానుసారంగా ఎవరైతే ప్రార్థన చేస్తారో, ఒక దానియేలును రక్షించినట్టుగా నిన్ను నన్ను ఈరోజు మన కుటుంబాన్ని రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. రాజే మారిపోయాడు. ఒకవేళ నువ్వే అలా ఆయన చిత్తానుసారంగా ప్రార్థన చేస్తే నీ కుటుంబమే మారిపోతుంది, నా కుటుంబమే మారిపోతుంది. అంతకంటే గొప్ప మహాభాగ్యం మరొకటి లేదు దేవుని బిడ్డలారా. కాబట్టి ఇట్టి మాటలు విన్న దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఏమండి, మన పాఠం పేరేంటి ఇప్పుడు? మరలా మన పాఠం పేరు ఏం చెప్పాను? మర్చిపోయారా? చెప్పండి గట్టిగా. చెమటెక్కిలా చెప్పానమ్మా, ముగించేద్దామని ఉంది, కానీ ఇది పెద్ద సబ్జెక్టు. మన పాఠం పేరు ఏం పేరు? పదవ. మనవితో మహాకార్యం సాధ్యమా? ప్రార్థనతో మహాకార్యం సాధ్యమా? ఇప్పుడు ప్రార్థనతో మహాకార్యం సాధ్యమా? సాధ్యమా అయ్యిందా? మనకు అసాధ్యమా? సాధ్యమా? మనకు అసాధ్యం, సాధ్యం అనుకోం. మనం ఏమనుకుంటాం? మనకు అసాధ్యం, కానీ భక్తులకు సాధ్యం దేవుని బిడ్డలారా. అర్థమైందా? అందుకే భక్తుడు యోహాను గారిని చూసాం, అలాగే దానియేలు గారిని చూసాం, ఇంకా ఎంతోమంది ఉన్నారు ఇలాంటి వారు. ప్రార్థనతో మహాకార్యాన్ని సాధించారు. అలా సాధించే బిడ్డలుగా మీరు ఉండాలని, మనవితో మహాకార్యము సాధ్యమనే ఈ టాపిక్ చక్కగా మీరు విన్నందుకు హృదయపూర్వక వందనాలు తెలుపుతూ ఉన్నాను దేవుని బిడ్డలారా. మరి ప్రార్థన చేసుకుందాం. తలలు వంచినట్లయితే. మహాగణుడును పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, మహోన్నతుడా, నీ ఘనమైన పాద పద్మములకు వందనములు, స్తుతులు, స్తోత్రములు నాయన. అయా, ఎంతవరకు చక్కటి మాటలు తండ్రి. అయా, ఎంతో ఉన్నతమైన మాటలు అయా, మాకు తెలిసినటువంటి మాటలే అయినప్పటికీ తండ్రి ఎంతో మాధుర్యము, అంతరార్థము తండ్రి, గూఢమైనటువంటి సంగతులు దాగి ఉన్నాయి తండ్రి. అయా, మనవితో మహాకార్యము సాధ్యమే అని నాయన నీ లేఖనాలలో మీ భక్తుల ద్వారా మాకు తెలిపారు తండ్రి. అయా, మేము ప్రార్థన చేస్తున్నప్పుడు మా ప్రార్థన పట్ల మాకు ఎంత నమ్మకం ఉందో, మా మనవి ఎలా చేస్తున్నామన్నది ఒక్కసారి మాకు సిగ్గు కలుగుటకై తండ్రి మాటలు మాకు వినిపించారు నాయన. అందును బట్టి మీకు ఎన్నో స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. మీ బిడ్డలు విన్న ఈ మాటల ప్రకారము ఒక దానియేలు వలె తండ్రి, సింహాల నోట నుండి రక్షింపబడే దానియేలు వలె తండ్రి వెళ్ళు తండ్రి, శ్రమలలోను తండ్రి, దుఃఖాలలోను తండ్రి, ఆపదలలో, కుటుంబాలలో ప్రార్థన ద్వారా తండ్రి నాయన రక్షింపబడే తండ్రి సాధ్యమైనటువంటి మహాకార్యములు నాయన నీ బిడ్డలు చూసులాగున నాయన నడిపించండి నాయన. అయా, ఉన్నతమైన మాటలు ఉన్నతమైన బిడ్డలకు వినిపించి ఇంకా గొప్పగా నాయన మీ బిడ్డలు వాడుకొనమనుచు సమస్తానికి మీ చేతులకు అప్పగించుకుంటూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము కన్న తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని వారలారా, చక్కటి వాక్యంలో నడిపించిన మరి సహోదరుడికి ప్రభుపేట ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటున్నానండి. ప్రార్థన ద్వారాగా జరగనదంటూ ఏమీ లేదని
వాక్య గ్రంథములో నుంచి కొన్ని మాటలు మనకు వినిపించినందుకు దేవాతి దేవునికి మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవచ్చండి. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం.